నా పేరు వెంకటేశ్వర్లు. మహా ఋషులకి, మహాజ్ఞానులకి, జయజనానికి అందరికీ నా ధన్యవాదాలు. మరి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో బాధపడతా ఉన్నాను. మరి ప్రకాశం జిల్లాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు తిరిగాము. కానీ మాకు ఏది కూడా అంతుపట్టకుండా మరి నరకం అనుభవించాము. మరి మాకు మా ఫ్రెండు జగన్ అనే అతనికి నాకు ఎప్పుడు మామూలుగా ఉండేది కానీ ఇంత ఎవరు మాకు తెలిసేది కాదు. గతంలో ఒక సందర్భంలో పోలేరమ్మ గుడి కాడ మేము వేరే సన్నివేశం కాడ కలిసాము. దాని ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ఎండాకాలం వచ్చిందంటే సురుకులు, మంటలు, తపన, ఆరాటంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ చల్లుకుంటూ ఉండేవాడిని. ఏ హాస్పిటల్ పోయినా కూడా నాకు నా వ్యాధి అనేది ఎవడికి అర్థమయ్యేది కాదు. ఒక జ్వరం ఉన్నా కూడా జ్వరం ఉందనేది నాకు తెలిసేది కాదు. ఒకసారి రెండు మూడు సార్లు మా ఫ్రెండ్ జగన్ ఇక్కడికి తీసుకొచ్చాడు కలికాయ ధ్యానానికి. తర్వాత రామదూత స్వామి కాడికి కూడా నైట్ వెళ్ళి మరి మా ఫ్రెండ్ జగను, మరి కలికాయ మాస్టర్ రవి మాస్టరు మేము వెళ్ళి అక్కడికి ధ్యానం చేసాము. ధ్యానం చేసిన తర్వాత కొన్నాళ్ళు ధ్యానం చేసిన తర్వాత నాకు ఒంట్లో ఫీవర్ అనేది బయటకు వచ్చేది కాదు. ధ్యానం చేసిన తర్వాత ఫీవర్ ఫుల్గా 102 ఫీవర్ వచ్చేసింది. నోరు చేదు అనేది కూడా తెలిసేది కాదు. నోరు చేదు, జ్వరం వచ్చేసి వారం రోజుల దాకా నేను మెడిసిన్ కూడా వాడలేదు. ఎందుకంటే గురువుల ద్వారానే నాకు తగ్గాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేశాను. నాకు అంటే విధానం తెలియక మళ్ళీ ఆర్ఎంపీ కాడికి పోయాను. కానీ ఏంటంటే అప్పుడు ఎన్నో సంవత్సరాలు పడిన నరకము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్య రీత్యా బాగుపడ్డాను. కాబట్టి నేను శాకాహారులుగానే ఉన్నాము. 15 సంవత్సరాల నుంచి మేము మాంసాహారం అనేది మేము ఎరగము. మా ఫ్యామిలీలో ఎవరు కూడా మాంసాహారం అనేది ముట్టరు. శాకాహారంగానే ఉన్నాము. కాబట్టి నేను గురువులందరికీ కృతజ్ఞునిగా ఉంటానని సెలవు తీసుకుంటున్నాను.